ఏంటి, నిజాయితీ ఏంటి, ప్రొడక్ట్ ఏంటి, రేట్ ఏంటి, ఇది ప్రజలకు ఏం చేస్తుంది అనేది అర్థమైన తర్వాత గౌరవిస్తాం. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి నైట్ ఈవినింగ్ ఒక 9 గంటల టైంలో కొల్లాపూర్ వెళ్ళాలా, అడ్రోడ్ కాడ నిలబడ్డా, పెదకొత్తపల్లి వెళ్ళాలి. నేను బైక్లో ఎవరైనా ఆపుతారా సార్ నైట్ 9 తర్వాత నాకు? ఎవడో వాళ్ళకి తెలియదు, అవునా కాదా? అదే మా వెస్టీజీ వాళ్ళు అచ్చంపేట పోయే వాళ్ళు పొరపాటున చౌరస్తాలు నేను కనపడ్డానుకో, ఎవరైనా ఎంఎస్ఆర్ సార్ లాగా ఉంది అని వస్తుంది. సార్ ఏం సార్ ఈ టైంలో మీరు ఇక్కడ ఉన్నారు గురువు గారు అంట. ముందు ఎక్కడికి వెళ్ళాలి? పెదకొత్తపల్లి వెళ్ళాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అచ్చంపేట. గురువు గారు ఫస్ట్ మీరు నా బైక్ ఎక్కడని ముందు సెల్ఫీ తీసుకోండి. ఎక్కిన ఎమ్మటే వాళ్ళకి ఎందుకు ఫోటోలు కొన్ని సందర్భాలు అన్ని చోట్ల దొరకట్లే. చిన్న బూట్ క్యాంపులో యాదగిరిగుట్ట దగ్గర 2000 మందితో క్యాంపు పెడితే మన కేదార్ సార్ ఇక్కడ ఉన్నాడు. ఆయన ఇప్పుడు 1,50,000 18 లక్షల కారు. ఆయనే నా ఎంట పడితే ఫోటో దిగడానికి టైం కుదరక నేను వెళ్ళిపోయినా. కొన్ని సందర్భాల్లో దిగట ఒక స్థాయికి వెళ్ళింది కాబట్టి ఇలాంటి వాళ్ళు దొరికితే ఏమనిపిస్తుంది? థ్యాంక్ యూ కూర్చు కదా సార్ దొరికిండి, మళ్ళీ దొరుకుతుండేదో ముందు ఫోటో దిగుతారు, అవునా కాదా? మా బైక్ ఎక్కటో సార్ అదృష్టం, పెదకొత్తపల్లి డ్రాప్ చేసి వస్తారు. అవసరమైతే కొల్లాపురం వస్తాం, మేము మీ దగ్గర ఉంటాం సార్ అంటారు. నా పని పోయినా పర్వాలేదు అంటారు. ఎందుకంటారు? నా విలువ ఎంతో కొంత వీళ్ళకి తెలుసు కాబట్టి, నేను చేసిన మంచి ఏంది, నేను చేసిన చెడు ఏందని తెలుసు కాబట్టి. కొత్త వాడు ఎక్కించుకోవాలంటే వాడు పెదకొత్తపల్లి పోతాడు కానీ బండి ఎక్కించుకోడు. విలువ తెలియని వాళ్ళు వచ్చి మొక్కమంటే ఏం మొక్కుతాడు? వెస్టీజీ విలువ తెలియాలంటే 3 నెలలు మాత్రం జర్నీ చేయండి, మీరు కూడా 2 చేతులు అయితే మొక్కాల్సింది. అంత గొప్పది వెస్టీజీ సిస్టమ్. వెస్టీజ్ ఎవరు చేసుకోవచ్చు బిజినెస్. జాబ్ చేసి రిటైర్ అయ్యి ఖాళీగా ఉండేటోళ్ళు వెస్టీజ్ చెప్తాను. ఇప్పుడు 10,000 15,000 20,000 వస్తున్నాయి. వాళ్ళకన్నా బీపీ షుగర్ తగ్గిన ఆయన చెప్తున్నాను. రిటైర్ అయిన వాళ్ళు ఉద్యోగం చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. పార్ట్ టైంగా జాబ్ చేసుకుని ఖాళీ టైం చేయండి. నీకు నెలకు 1,00,000 వస్తున్నాయి శాలరీ అనుకుందాం, ఎక్స్ట్రా ఒక 10,000 వస్తే మంచిదే కదా సార్? న్యాయబద్ధంగా వస్తే చేయలేదా? చేసుకుందాం. నువ్వు ప్రొడక్ట్ వాడు, నీకు మంచిగా ఉంటే నలుగురు చెప్పు, అంతే. జాబులు చేసేటోళ్ళు ఉన్నారు, రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చేసే ఆడపిల్లలు మగపిల్లలు చాలా మంది డిగ్రీ చదువుకుంటూ వెస్టీజ్ చేస్తున్నారు. హౌస్ వైఫ్లు చేస్తున్నారు. చదువు ఉన్నోళ్ళు చదువు లేనోళ్ళు అందరి కోసం ఈ కంపెనీ పెట్టాడు సార్. దీంట్లో జాయినింగ్ ఫీజు ఏమైనా ఉందా? ఎగ్జామ్ ఏమైనా రాయాలా? హైట్ ఎంత ఉండాలా, కలర్ ఎంత ఉండాలా, చెస్ట్ ఎంత ఉండాలా, ఏమైనా కొలతలు ఉన్నాయా? ఏం లేదు సార్, ఎవరేం చేసుకోవచ్చు. 20 సంవత్సరాల నుంచి నడుస్తున్న బిజినెస్. హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. నేను మీటింగ్కి వెళ్ళి చెప్పినప్పుడు ఈ కిడ్నీ స్టోన్స్, గ్యాస్ ట్రబుల్, బీపీ షుగర్, ఇమ్యూనిటీ కోసం ఉన్నాయంటే నేను అనుకోలే ఏదో బిజినెస్ కోసం చెప్తున్నాను నాకెందుకు అని అది కూడా పక్కన పెట్టాను. వ్యవసాయానికి నేను వాడలేదు, హెల్త్ ప్రొడక్ట్లు నమ్మలే. ఇంట్లో వాడుకుంటే సర్పు వెస్టీజ్, పేస్ట్ వెస్టీజ్, టీ పొడి వెస్టీజ్, షాంపూ వెస్టీజ్, తలకు పెట్టుకునే ఆయిల్ వెస్టీజ్, బండలు తుడిసేది, టైల్స్ తుడిసేది వెస్టీజ్, షేవింగ్ క్రీమ్, పౌడర్, బాత్రూమ్ క్లీన్ చేసేది, డిష్ వాష్, బట్టలు ఉతికే లిక్విడ్, ఇవన్నీ వెస్టీజ్ ఉన్నాయి. ఈ హెల్త్ వద్దు నమ్మద్దు, అగ్ని తీసేయి. జనరల్ వాడచ్చా లేదా? చెప్పాలా? ఎస్ఆర్ లో ఎవరు చెప్పాలి? వాడచ్చు కదా. కొంతమంది తల మీద దరిద్రం ఉందో ఏమో వచ్చిన తర్వాత మధ్యలో ఫోన్లు పట్టుకొని లోపలికి బయటికి తిరుగుతారు. ఏదేదో పెద్ద మేధావి లాగా ఇంటికి పోయిన తర్వాత నేను దీని గురించి సెర్చ్ చేసి చెప్తాను అంటున్నాడు. ఏం చేస్తాడు? 2 సంవత్సరాల నుంచి ఇంకా అయిపోలేదు సర్చింగ్. మనమే పెద్ద మేధావి అనుకుంటే ఎట్లా? నాకు అంతా తెలుసు అంట. ఏం తెలుసు నీకు? అంతా తెలిసిన వాళ్ళు కేసీఆర్ సార్ కట్టించిన వైకుంఠ ధామంలో ఉండాలి. ఆడుంటారు అంతా తెలిసిన ఉంటే వాళ్ళంతా తెలియకూడదు. ఇక్కడ అంతా తెలిసిన అంటే ఫైనల్ స్టేజ్ అది ఆడిపోవాలి మనం. ఇది ఒక బిజినెస్, ఇది ఒక సిస్టమ్ ఉంది. ఏం లేకుండా వరకు గాలికి 6 నెలలకు పోతే 3 నెలలకు పోతే వేస్టేజా. ముందు జాయిన్ అయిన వాళ్ళకి వస్తాయంట పైసలు, వెనకోడికి రావంట. దమ్ము ఉంటే ముందోడికి కాదు వెనకోడికే వస్తున్నాయి వెస్టీజ్లు. ఎప్పుడు పని చేస్తే వాళ్ళకి థ్యాంక్ యూ. ఎవరు వర్క్ చేస్తే వాళ్ళకి డబ్బు వస్తుంది. జాయిన్ అయితే డబ్బు రాదు వెస్టీజ్లో. టీమును తయారు చేయాలి, కష్టపడాలి, ఒక ఇంటికి 10 సార్లు వెళ్ళాలి, వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి. తప్పదు మరి, ఈ బిజినెస్ తెలియదు కాబట్టి. తల వంచి మొక్కకు నీళ్లు పోస్తే అది బతుకున్న రోజు నీకు తల దించి ఫలాలు ఇస్తుంది. అదే వెస్టీజ్ సిస్టమ్. అందుకోసం మేము మీరు చీయన్నా చాన్న మేమేం పట్టించుకోము. వస్తున్నావా రావట్లేదు మీ దగ్గర? నాకు కుదరదు, నేను బిజీ, నాకేంటి, నా స్థాయి ఏంది, నేను చేయటం ఏంటి, మీరు ఎన్నన్నా అనుకోండి, మేము ఒక్క మీటింగ్ సార్ పిలుస్తున్నావా లేదా? మీకు దీని విలువ అర్థమైతే మీరు కూడా మమ్మల్ని గౌరవిస్తారు. అర్థం
కంపెనీ. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది ఒక చిన్న క్లారిటీ మీకు. ఇన్ని లక్షలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ వాటర్ బాటిల్ 20 రూపాయలు మనం తాగేది, తయారు దగ్గర 4, 5, 6 రూపీస్ పడుతుంది. 6 రూపాయలు ఇంటూ 5 బాటిల్ అంటే 30 రూపాయలు అవుతుంది. 5 బాటిల్ ఇంటూ 20 రూపాయలు అంటే 100 రూపాయలు పెట్టుకుంటున్నాం. 30 రూపాయలకు తయారైంది మనం ఎంత కొంటున్నాం? 80కి ఏమంటే ఇస్తాడా? మీరే మాట్లాడు ఇస్తారా? మరి ఏదో ఒకటి జర మాట్లాడాలి కదా. ప్రతిపక్షంగా ఉంటానంటే ఉండండి, మాకేం కాదు. నా దోస్తులు కొంతమంది చేసుకుపోయినాడు, ఏం మాట్లాడు, విగ్రహంలా కూర్చున్నాడు. రాలే మా పార్టీ లేకు, ఈ కండవ కప్పించుకోలే, బయట ఉన్నాడు. ఏమొచ్చింది? ఏమన్నా వచ్చిందా? బీపీ షుగర్లు వచ్చిండే. ఏమెందుకు రాలా? ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళకి బీపీ షుగర్లు పోయి లక్షలు కార్లు వస్తున్నాయి. ఇది మాది కాదు, ఇది మా కంపెనీ కాదు, మేము పెట్టలే. చాలా మంది మీ కంపెనీ అంటున్నారు, నేను పెట్టలేదు సార్. ఈ కోటి తీసేస్తే బయట లోపల అంగి నాకు కూడా ఏం లేదు. కంపెనీ పెట్టే స్టేజ్ సినిమా కాదు. నాది ఈ కంపెనీలోకి రాకపోతే నేను నెలకు ఒక 30-40 వేలు సంపాదించుకోవడానికి తలప్రాణం తోకొచ్చేది. నెలకి 30-40 వేలు వచ్చాయి. ఇంట్లో ఫీజు, పిల్లలకి హాస్పిటల్కి తినడానికి ఉండడానికి దానికే సరిపోయేది. బ్యాంకులో అకౌంట్ ఉంది, ఏ రోజు ఏటీఎం కార్డు లోపల పెట్టింది లేదు, పైసలు ఉంటాయి కదా లోపల పెట్టేది. చిన్న స్థాయి. దేవుడు అవకాశాలు ఇయ్యాడు, అవకాశాలు ఇస్తాడు, వరాలు ఇయ్యాడు, శాపాలు ఇయ్యాడు. ఆ అవకాశం